Good morning, students. My name is Vinila Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Chipurpalli, Vijayanam district. In previous classes, we already discussed about Scratch introduction, how the sprite is implemented, and what are the different stages in Scratch. అంటే మనకి స్టేజ్, బ్యాక్గ్రౌండ్, స్ప్రైట్, కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్ స్క్రిప్ట్ ఈ ఫోర్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. So today's class we're going to discuss about motions, how sprite will be more moving అనమాట. సో దాని మోషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అగైన్ we can add the sound also and pen బ్లాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో స్క్రాచ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇనీషియల్గా స్టేజ్ అనేది ఖాళీగా ఎంటీగా ఉంటుంది. ఇది డిఫాల్ట్ స్ప్రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ స్ప్రైట్ యూ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డిలీట్ దిస్ వన్. ఓకేనా? డిలీట్ చేద్దాం. ఓకేనా? డిలీట్ చేసి ఫ్రెష్గా మనం ఒక స్టేజ్ తీసుకుందాం. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఏదైనా ఒక అమ్మాయి ఒక బాల్ టచ్ చేస్తే అది ఎలా బౌన్స్ అయ్యి రిటర్న్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ సౌండ్ టు దట్ బాల్ మనం యాడ్ చేస్తే ఎలా ప్లే అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ ఎ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ టు దస్. సో బ్యాక్గ్రౌండ్ మనం చూస్ చేసుకున్నాం, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్. మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం. అంటే మనం ప్లే అయ్యేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వేరే బ్యాక్గ్రౌండ్కి మనం మూవ్ అయ్యేలా కూడా మనం చూసుకోవచ్చు. సో బాల్ కాన్సెప్ట్ అన్నాం కాబట్టి ఓకే ఇది తీసుకుందాం. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా చేంజెస్ ఉంటే యూ కెన్ చేంజ్ బై యూజింగ్ దీస్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్. ఓకే, నౌ విల్ గో టు ద స్ప్రైట్ యాడ్ చేసుకుందాం. స్ప్రైట్ ఓకే, ఈ అమ్మాయిని తీసుకుందాం. ఇక్కడ మనకి ఈ స్ప్రైట్ చాలా పెద్దదిగా ఉంది కంపేర్ విత్ ద బ్యాక్గ్రౌండ్. సో వీ నీడ్ టు డూ ష్రింక్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసి జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా తను చిన్నగా అయిపోతుంది. దెన్ ఒకసారి పక్కగా లాగితే మనకి మౌస్ నార్మల్గా వస్తుంది. యూ కెన్ సెట్ ఏ పొజిషన్ ఫర్ దిస్ స్ప్రైట్. ఓకే, దీనికి ఏమైనా కాస్ట్యూమ్స్ ఉన్నాయేమో చూద్దాం. సో వీ హ్యావ్ దిస్ అండ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, ఓకే ఈ కాస్ట్యూమ్ తీసుకుందాం. దెన్ గో టు ద అనదర్ స్ప్రైట్. ఇంకో స్ప్రైట్ తీసుకొని ఒక బాల్ తీసుకుందాం. Again use the shrink option. ఓకే, సైజ్ సరిపోయేలా ఉంది, కొంచెం చిన్నది చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం టూ స్ప్రైట్స్ తీసుకున్నాం. టూ స్ప్రైట్స్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం, స్ప్రైట్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి. సో బాల్కి వేరే కాస్ట్యూమ్ ఉండదు కాబట్టి సింగిల్ కాస్ట్యూమ్. ఇఫ్ యూ వాంట్ యాడ్ సౌండ్ టు ద పర్టికులర్ బాల్ ఆర్ ఈ ఈ ఈ అమ్మాయికి ఏమైనా మనం యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఫోర్ కైండ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్, ద సెకండ్ వన్ ఈజ్ అ sprite, and the third one is a costumes, and the fourth one is a action script. So ఈ త్రీ కంప్లీట్ అయిపోయాయి, బ్యాక్గ్రౌండ్, స్ప్రైట్స్ అండ్ కాస్ట్యూమ్స్. ఈ త్రీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, దిస్ ఇస్ అ యాక్షన్ స్క్రిప్ట్. సో యాక్షన్ స్క్రిప్ట్లో మనం ఏం చేయాలి? సో ఆ అమ్మాయి ఒకసారి బాల్ టచ్ అవ్వగానే ఆ బాల్ మనకి ఈ లోపలికి వెళ్ళి బౌన్స్ అయి తిరిగి రావడం అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఏదైనా యాక్షన్ స్క్రిప్ట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పాం కదా, విల్ గో టు ద
ఈవెంట్స్. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అన్నది కంపల్సరీ మనకు ఉండాలి. దెన్ ఓన్లీ ద ప్రోగ్రామ్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే. సో ఫ్లాగ్ క్లిక్ చేయగానే మనకి ఓకే మనం దేనికి ఇస్తున్నాము అంటే ఫస్ట్ ఈ స్ప్రైట్కి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్. సో ఇక్కడ 2 స్ప్రైట్స్ ఉన్నాయి కదా, రెండిటికి కలిపి ఒక యాక్షన్ స్క్రిప్ట్ రాయకూడదు. దేనికి అది రాసుకోవాలి అంటే ఇండివిజువల్గా ఈ స్ప్రైట్కి వేరే రాసుకోవాలి, ఈ స్ప్రైట్కి వేరే రాసుకోవాలి. ఓకేనా. వెన్ ఫ్లాగ్ క్లిక్, వాట్ ఈస్ ద మోషన్ హియర్? మూవ్ 10 స్టెప్స్. ఒకసారి ఎవ్రీ టైం మీరు యాడ్ చేయగానే ఒకసారి ప్లే చేసి చూసుకోండి ఆ మూమెంట్ ఎలా ఉన్నది అనేది. ఓకేనా. ఓకే, మూమెంట్ అయితే ఉంది, కానీ మూమెంట్ ఇచ్చిన తర్వాత మనకి ఆ కాస్ట్యూమ్ మారితే బాగుంది. అంటే కాస్ట్యూమ్ అనేది ఏంటంటే లుక్స్ సంబంధించింది. సో విల్ గో టు ద లుక్స్. స్విచ్ కాస్ట్యూమ్ టు కాస్ట్యూమ్ మనం చేంజ్ చేస్తాం ఒక కాస్ట్యూమ్ నుంచి ఇంకో కాస్ట్యూమ్ లాగా. అంటే బాల్ తను టచ్ చేయగానే తన పొజిషన్ మారాలి అనేలాగా. ఓకేనా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, అలా బాగానే ఉంది, సమ్వాట్ బాగానే ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఐ థింక్ మనం ఈ యాంగిల్స్, ఈ షేప్స్ ఇవి కూడా మార్చుకోవచ్చు మనం కాస్ట్యూమ్లో కూడా. లెటర్ ఆన్ క్లాసెస్లో ఐ హోప్ మనం డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే మనకి ఈ 2 కాస్ట్యూమ్స్ యూస్ చేద్దాం. ఓకేనా. విల్ గో టు ద నెక్స్ట్ స్ప్రైట్, దట్ ఈస్ బాల్. బాల్ మనం ఆల్రెడీ వన్ క్లిక్ పెట్టుకున్నాం. సో బాల్ ఇక్కడ ఏం చేయాలి అంటే మోషన్ అవ్వాలి. అంటే అది తను తన్నగానే ఏమవ్వాలి అంటే ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకోవాలి. మూవ్ ఒక 50 స్టెప్స్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఓకే, 50 స్టెప్స్ అంటే అంతవరకే వస్తుంది. ఒక 200 స్టెప్స్. ఓకే, 200 స్టెప్ ఈజ్ ఎనఫ్. సో ఎవ్రీ టైం మీరు ఇలా చెక్ చేసుకోండి ఎన్ని స్టెప్స్ అయితే సరిపోతుంది అని. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ తెలియదు కాబట్టి వీ నీడ్ టు చెక్ వెదర్ ద గివెన్ స్క్రిప్ట్ ఆర్ కోడ్ అనేది దానికి సరిపోతుందా, మనం అనుకున్న ఎస్టిమేషన్కి సరిపోతుందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, బాల్ అయితే మూవ్ అయింది, కానీ ఇక్కడ మూవ్ అయిన తర్వాత వెన్ ఎడ్జ్, ఇక్కడ ఎడ్జ్ తగలగానే ఇన్ కేస్ బౌన్స్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఓకే, బౌన్స్ అయితే బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ ఎడ్జ్ తగలగానే ఒకసారి మళ్ళీ బౌన్స్ అయింది. కానీ ఎవ్రీ టైం మనం 200 స్టెప్స్ ఇలా కాకుండా మనం ఒక కంట్రోల్ ఇచ్చేద్దాం. ఇప్పుడు బాల్కి కంట్రోల్ ఇద్దాం. ఫర్ ఎవర్ పెట్టుకుందాం, ఏమవుతుందో చూద్దాం వస్తేనా. సో ఫర్ ఎవర్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, we can remove that forever by clicking on a stop. సో forever తీసేసి ఓకే, ఫర్ అవర్ పెట్టడం వల్ల కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి మనం రిపీట్ 10 స్టెప్స్ పెట్టుకున్నాం. రిపీట్ 10 స్టెప్స్ పెట్టి చూసాం కదా. సో ఈ మూమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనం పొజిషన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ స్ప్రైట్, సెకండ్ స్ప్రైట్ పెట్టి ఫస్ట్ స్ప్రైట్ మనం బాల్ టచ్ అవ్వగానే మనకి బాల్ బౌన్స్ అయ్యి వెనక్కి రావాలి. ఓకేనా. మనం సౌండ్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ అమ్మాయి టచ్ అవ్వగానే ఒక సౌండ్ వస్తుంది కాబట్టి వీ కెన్ యాడ్ ఎ సౌండ్ ఇయర్. ఏ సౌండ్? ప్లే. ఓకే, ఓకే, తను ఒక టచ్ అయినట్టు సౌండ్ ఇద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ద బాల్.
ఇక్కడ మనకి బాల్ ఓన్లీ హారిజాంటల్‌గా కాకుండా మనకి టర్న్ 15 డిగ్రీస్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని గూడా ఉంది. లేదంటే మౌస్ పాయింటర్ డైరెక్షన్‌లో గూడా ఉంది. లేదంటే పాయింట్ ఇన్ 90 డిగ్రీస్‌లో గూడా ఉంది. వీ కెన్ అప్లై ఈచ్ అండ్ ఎవ్రీ టూల్. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకేనా? టర్న్ 15 డిగ్రీస్ అని పెడదాం. ఏమవుతుందో చూద్దాం. బాల్ మళ్ళీ పొజిషన్‌లో పెడదాం. ఓకే. నౌ ప్లే దిస్. ఓకే. సో, 15 డిగ్రీస్ అనగానే మొత్తం కోర్ట్ అంతా తిరిగేసి వచ్చేసింది. సో, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు ద వర్క్. సో, ఇది వర్క్ అవ్వదు. హ్మ్. ఓకే. సో, ఇక్కడ బాల్ మనం ప్లే చేసేటప్పుడు చాలా స్పీడ్‌గా తిరిగేస్తుంది. సో, మనం కంట్రోల్‌లోకెళ్ళి వెయిట్ 1 సెకండ్ అని యాడ్ చేద్దాం. యాడ్ చేశాక ఎలా అవుతుందనేది ఒకసారి చూసుకుందాం. ఓకే. సమ్‌వాట్ బెటర్. కొంచెం స్లోగా ఉంది. మరీ అంత స్పీడ్ కాకుండా. ఓకేనా? సో, ఇలా మనం చూసుకోవాలి ఎవ్రీ టైము. అది ప్రాపర్‌గా ప్లే అవుతుందా లేదా? లేకపోతే ప్రాపర్‌గా మనకి కావాల్సినట్టు అవుట్‌పుట్ వస్తుందా లేదా అనేది మనం చూసుకుందాం. ఓకే. నౌ వి కెన్ యాడ్ ఎ సౌండ్ టు ద బాల్. బాల్‌కి మనం సౌండ్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే. సో, ఎవ్రీ టైమ్ అంటిల్ డౌన్ అంటే ఇక్కడ మనకు ఓన్లీ పాప్ ఆప్షనే ఉంది. లేదు అంటే వి కెన్ రికార్డ్ డిఫరెంట్ సౌండ్స్ ఫ్రమ్ ద వెబ్‌సైట్. మనం అక్కడి నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది. లేదు అంటే వి కెన్ యాడ్ డిఫరెంట్ సౌండ్ ఆహ్, టు ద బాల్ అన్నమాట. బాల్ మనకి మనం డిఫరెంట్ సౌండ్ యాడ్ చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ ద మోషన్ ఆఫ్ ది స్ప్రైట్. సో, ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్‌కి మనకి స్ప్రైట్స్ ఎలా మోషన్ అవుతాయి. ఐ మీన్ మూవ్ అవుతాయి. ఇక్కడ మనం చేసాం కదా! ఫస్ట్ స్ప్రైట్ దాంట్లో కాస్ట్యూమ్ నుంచి ఏ నుంచి బికి చేంజ్ చేసాము. సో, ఇదే మళ్ళీ మనం ఇప్పుడు ఏలో ఉంది. బిలో చేంజ్ చేయాలంటే అలా చేంజ్ చేయొచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ ఇంటూ సి దెన్ అగైన్ లైక్ దిస్. సో, అలా అవుతుంది. సో, ఎవ్రీ టైమ్ మనం యాక్షన్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మనం కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సో, ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ రిపీటెడ్ ఆప్షన్ పెట్టాం కాబట్టి. అంటిల్ యూ క్లిక్ ఆన్ ద రెడ్ బటన్. రెడ్ బటన్ క్లిక్ చేస్తేనే అది స్టాప్ అవుతుంది. ఓకేనా? కాస్ట్యూమ్ చేంజ్ చేయడం నేర్చుకున్నాము. అండ్ డిఫరెంట్ స్ప్రైట్స్ ఒకే ఆహ్, ప్రోగ్రామ్‌లో మనం పెట్టడం నేర్చుకున్నాము. ఈ 2 స్ప్రైట్స్ ఒకేసారి ప్లే చేస్తే ఎలా ఉంటాయన్నది నేర్చుకున్నాము. అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చెక్ చేసుకున్నాం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ 1 టు బ్యాక్‌గ్రౌండ్ 2 సో, లుక్స్‌లో ఉంటుంది మనకి బ్యాక్‌గ్రౌండ్ గురించి. చూడండి స్విచ్ బ్యాక్‌డ్రాప్ గోల్ 1 కదా! లేదు బ్యాక్‌డ్రాప్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. ఏమైనా నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే. నెక్స్ట్ క్లాస్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చేంజ్ చేసి అలా ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి వేరే బ్యాక్‌గ్రౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ తీసుకుందాం. టామ్ జెర్రీ వెనక పరిగెడుతున్నప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే దే బోత్ ఆర్ రన్నింగ్ కాబట్టి, ఆ రన్నింగ్ అనేది మనకి చూపించాలి అంటే వి నీడ్ టు చేంజ్ ద బ్యాక్‌గ్రౌండ్స్. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేస్తే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వాళ్ళు వెళ్లారు. ఎందుకంటే ఇక్కడ మనకి మోషన్ మనం చూపించాలి. ఇద్దరు పరిగెడుతున్నారు. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్లారు అన్నది మనకి తెలియాలి కాబట్టి, మనం బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ నేమ్ ఇచ్చుకోవచ్చు కూడా. ఓకేనా? ఇక్కడ మీకొక శాంపిల్ ప్రోగ్రామ్ ఒకటి చూపిస్తా. ఆల్రెడీ బిల్డ్ చేసింది. అంటే ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఇది మనకున్న బ్యాక్‌గ్రౌండ్స్‌లో లేదు. మన ఓన్‌గా మనమే డ్రా చేసుకోవచ్చనమాట ఈ బ్యాక్‌గ్రౌండ్. సో, ఎలాగా అంటే మనం డిఫరెంట్ అక్కడ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి కదా! అవి యూజ్ చేసి మనం ఎలాగైతే పెయింట్‌లో యూజ్ చేస్తామో అలాగా మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవన్నీ గూడా మనం డ్రా చేసుకోవచ్చు ఓన్‌గా. సో, లేటర్ ఆన్ క్లాసెస్‌లో దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ మనం ఎలా చేసుకోవచ్చు. అంటే సింపుల్ ఒక పిక్చర్ మీరు డ్రా చేస్తారు పెయింట్‌లో. దాన్ని ఇక్కడ స్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ కింద పెట్టుకుంటాం. అంతే థాట్స్ ఇట్. సో, ఇక్కడ ఈ స్ప్రైట్ 2 స్ప్రైట్స్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఈస్ అ క్యాట్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఆల్సో ఆహ్, ఒక డ్రాయింగ్ ఏసింది. ఇది కూడా మనం మాన్యుయల్‌గా చేత్తో వేసుకున్నదే. సో, కానీ ఇక్కడ మనం ఏంటి అప్లై చేసాము అంటే టర్న్ 1 డిగ్రీస్ అంటే ఇది దీనికి మనకి మోషన్ అప్లై చేసాం. సింపుల్ ఇది చాలా సింపుల్ ప్రోగ్రాము. కానీ మనం ఇది అందరికి తెలిసిన గేమే. ప్లే చేస్తాం సింపుల్‌గా ఒకసారి ఫస్ట్. ఓకే. ఫస్ట్ మనకి మౌస్ పాయింటర్‌తో మనం క్యాట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా?
క్యాట్ మూవ్ అయినప్పుడు మనకి చూడండి మూవ్ అవుతుంది కదా. విల్ గో టు ద చూడండి మౌస్ ఎలా వెళ్తుంటే క్యాట్ అలాగే వెళ్తూ ఉండాలి. ఓకేనా. సో ఎడ్జెస్ అక్కడ టచ్ అవ్వకూడదు. టచ్ అయితే మనకి ఏమవుతుంది అంటే పాయింట్స్ పోతాయి. మనం చాలా గేమ్స్ ఆడే ఉంటాం ఈ టైప్ ఆఫ్ గేమ్. ఇది మనం సింపుల్ కోడింగ్తో మన ల్యాప్టాప్లో నచ్చినట్టు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, మనకు నచ్చిన స్ప్రైట్, మనకు నచ్చిన కలర్స్తో మనం డిజైన్ చేసుకోవచ్చు బై యూజింగ్ స్క్రాచ్ అనమాట. ఓకేనా. చూడండి మౌస్తో. సో ఇక్కడ టచ్ అవ్వకుండా నెమ్మదిగా ఈ మౌస్ పాయింటర్తో మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు టచ్ అయితే ఊప్స్ అని వస్తుంది అంటే ఎక్కడైనా ఎడ్జ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా, ఎడ్జ్ అయిన దగ్గర బౌన్స్ అవ్వాలి అని. ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఊప్స్ అనే సింబల్ వచ్చి ఆగిపోయినట్టు పెట్టుకున్నారు. ఓకేనా. చూడండి. సో అక్కడ మనకి లాస్ట్లో మనకి ఒక రొటేట్ అవుతుంది కదా, అది కూడా మనకి కోడింగే. ఓకే. సో అగైన్ మళ్ళీ నేను టచ్ అయిపోయింది ఎక్కడో. సో మళ్ళీ అక్కడ మనకి ఊప్స్ అనే సింబల్ వచ్చింది. సో ఇది ఎలా పెట్టుకున్నారు అంటే ఫస్ట్ ఈ స్ప్రైట్కి ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ కోడింగ్ చూడండి. ఫస్ట్ ఇలా కంటిన్యూస్గా ఇది మూవ్ అవ్వాలి అనుకుంటే వెన్ ఫ్లాగ్ క్లిక్ ఫర్ ఎవర్, ఇందాక మనం ఫర్ ఎవర్ ఆప్షన్ తీసుకున్నప్పుడు వాల్ కంటిన్యూస్గా ప్లే అయింది కదా. ఫర్ ఎవర్ టర్న్ ఇక్కడ 15 degrees తీసుకున్నాం కదా, 15 degrees కాకుండా 1 degree. 1 degree అన్నప్పుడు అది కంటిన్యూస్గా నెమ్మదిగా రన్ అవుతూ ఉంటుంది అలాగా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్ప్రైట్, ఇది క్యాట్ స్ప్రైట్ వచ్చేసప్పటికి పాయింట్ డైరెక్షన్ మూవ్స్ మన ఎక్స్ అండ్ వై డైరెక్షన్ మొత్తం ఇదంతా తీసుకోవాలి కాబట్టి స్పేస్ ఇది తీసుకుందాం. సో ఫర్ ఎవర్ ఇఫ్ అండ్ కండిషన్స్ అన్ని ఇక్కడ అప్లై చేశారు. ఇది జస్ట్ శాంపిల్. మనం ఫ్యూచర్లో ఇంకా డీప్గా చెప్పుకున్నప్పుడు మనం దీని గురించి అంతటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది మనకి కోడింగ్ ఇలా ఉంటుంది. సో ఇఫ్ డిస్టెన్స్ టు మౌస్ పాయింటర్ కన్నా మనకి డిస్టెన్స్ మౌస్ పాయింటర్ కన్నా ఎక్కువ ఉంటే అది కొంచెం ఇందాక చూడండి కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, అలాగా పాయింట్ టువర్డ్స్ మౌస్ పాయింటర్ అంటే ఎలా మౌస్తోనే వెళ్తుంది. మూవ్ 1 step. సో మన మౌస్ మూవ్ చేయగానే అది ఒక స్టెప్పే తీసుకోండి. ఇక్కడ మన స్టెప్స్ ఇన్ కేసు మార్చాము అనుకోండి అది స్పీడ్గా వెళ్ళిపోతుంది. స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా మనకి టచ్ అయిపోయి మనం ఓడిపోతూ ఉంటాం. ఇఫ్ టచ్ ద బ్లాక్ కలర్, ఎందుకు బ్లాక్ కలర్ ఇక్కడ పెట్టారు అంటే అక్కడ మనం స్పెషల్గా డిజైన్ చేసుకున్నాం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ బ్లాక్ కలర్ టచ్ అవగానే అక్కడ మనకి అది ఊప్స్ అని రావాలి. అలా కాకుండా ఇంకేమైనా కలర్ తీసుకుందాం అనుకోండి, వైట్ అనో ఇంకేదైనా కలర్ తీసుకున్నారు అంటే మీరు సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ బట్టి మనం ఇక్కడ కలర్ చేసుకోవచ్చు. సే ఊప్స్ ఫర్ వన్స్ అగైన్, ఎందుకంటే మనం ఓడిపోయినట్టు చూపిస్తుంది అని. పాయింట్ ఇన్ డైరెక్షన్ 0. ఓకేనా. ఇక్కడ సెట్ కలర్స్ మారిపోగానే అక్కడ మనకి అంతా మారిపోయింది. ఓకేనా. దెన్ అగైన్ ఎందుకంటే మౌస్ మొత్తం స్క్రీన్ అంతా తిరగాలి కాబట్టి మనకి ఎప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇలాగే ఉంటుంది. టచ్ ద కలర్ ఆఫ్ వైట్ గానా, దెన్ ఐ సే ఓన్. సో ఎందుకు ఇక్కడ ఈ కలర్ పెట్టుకున్నాము అంటే ఇక్కడ చూడండి ఫినిష్ లైన్ ఏ కలర్లో ఉంది, ఎల్లో కలర్ లైన్లో ఉంది కాబట్టి ఇక్కడికి క్యాట్ రాగానే అది ఐ ఓన్ అని ఒక 2 seconds టచ్ అవుతూ ఉండాలి. ఓకేనా. ఎక్కడైనా ఇఫ్ టచింగ్ ద కలర్ ఆఫ్ వైట్ దెన్ హైడ్, కలర్ వైట్ కలర్ టచ్ అవ్వగానే హైడ్ అవ్వాలి. ఆర్ ఎల్స్ షో, సింపుల్గా మనకి కనిపించాలి క్యాట్. ఇందాక మనం అదే అబ్జర్వ్ చేసాం కదా. సో దిస్ ఇస్ ద శాంపిల్ ప్రోగ్రామ్ ఫర్ ద స్క్రాచ్. సో లేటర్ ఆన్ మనం ఇంత డీప్గా మనం డిస్కస్ చేసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేలా మనం నేర్చుకుందాం. ఓకేనా. ఐ హోప్ అందరికి అర్థమయ్యింది అనుకుంటా ఈ క్లాస్. సో ఈ క్లాస్లో మనం మోషన్ గురించి, సౌండ్స్ గురించి మనం మెయిన్ నేర్చుకున్నాం. స్ప్రైట్స్ చేంజెస్, సో 2-3 స్ప్రైట్స్ ఎలా పెట్టుకోవచ్చు, దాని మధ్యలో మనం అన్ని కలిపి ఎలా ప్లే చేసుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా. బ్యాక్గ్రౌండ్స్ ఎలా మార్చుకోవచ్చు, సో ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్, ఒక కాస్ట్యూమ్ నుంచి ఇంకో కాస్ట్యూమ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది మనం నేర్చుకున్నాం. అర్థం అవ్వకపోతే ఇంకోసారి మళ్ళీ వీడియో ప్లే చేసి చూడండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.